నాకు షుగర్ ఉంది. దాంతో పాటు బైపాస్ సర్జరీ కూడా అయింది. మరి నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అని మన ఒక సబ్‌స్క్రైబర్ డౌట్ అడిగారు. ఒకవేళ మీకు ఇంతకుముందు స్టంట్ పడ్డా, లేకపోతే బైపాస్ సర్జరీ అయినా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే మీ షుగర్స్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దాంతో పాటు మెడికేషన్స్ అనేది టాబ్లెట్స్ అనేది రెగ్యులర్‌గా వాడాలి. అండ్ అదే కాకుండా రెగ్యులర్ టెస్టింగ్ అనేది చేపిచ్చుకోవాలి. షుగర్ అనేది 3 మంత్స్‌కి ఒకసారి అలా చెక్ చేపిచ్చుకోవాలి. అండ్ ప్రికాషన్స్‌లో మెయిన్‌గా ఏంటంటే మీరు డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ అనేది చేయాలి. అదే కాకుండా ఫుడ్‌కొచ్చినట్టయితే మీరు హెల్తీగా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో బాదాం ప్రిఫర్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ మైదా ఐటెమ్స్ గానీ, బేకరీ ఫుడ్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా ఈ కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఈ మైదా, ఈ ఫ్రై ఐటెమ్స్ ఇవన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీరు షుగర్ కంట్రోల్ చేయకపోయినా, లేకపోతే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయకపోయినా ఏమవుతుంది, ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ స్టంట్ బ్లాక్ అవ్వడం గానీ, బైపాస్ చేసిన సర్జరీలో రక్తనాళాలు బ్లాక్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో, అందుకోసమే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ షుగర్ డైట్ కంట్రోల్‌లో ఉండాలి. హెల్తీ డైట్ ఉండాలి. అండ్ ఎక్సర్సైజ్ గూడా రెగ్యులర్‌గా చేయాలి. ఈ స్ట్రెస్ గూడా తగ్గించుకోవాలి. ఫైనల్‌గా ఏంటంటే స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమమ్ 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ రెస్ట్ గూడా చాలా ఇంపార్టెంట్. అలా చేసుకొని రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అర్థమైంది గదా! థాంక్ యూ.